చాలా వరకు మనం మన గోల్స్ని, ఫ్యూచర్ ప్లాన్స్ని వేరే వాళ్ళకు చెబుతుంటాం. ఇలా చేయడం చాలా తప్పు. మీ గోల్ని వేరే వాళ్ళకు చెప్పడం ద్వారా మీరు ఆ గోల్ని అచీవ్ చేయలేరు. కానీ ఇది నిజం. నేను స్వయంగా దీంతో అనుభవం పొందాను. ఈ తప్పు మీరు కూడా చేసి ఉండొచ్చు. ఎందుకంటే మనం మనుషులం. మన మైండ్లో ఏముందో సహజంగా అందరితో చెప్తుంటాం. కానీ అలా చెప్పడం ద్వారా మీ లైఫ్లో పెద్ద తప్పు చేసిన వారు అవుతారు. మీకు కూడా ఏదో ఒక గోల్ ఉండే ఉండొచ్చు. దాన్ని మీరు అచీవ్ చేయాలని అనుకుంటారు. ఈరోజు ఈ వీడియోతో మీరు మీ గోల్ని ఇతరులతో షేర్ చేసుకోవడం ద్వారా ఎంత నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుందో, ఇంకా ఏ పని చేయలేకపోతాం, దానిపై ఇంట్రెస్ట్ ఇంకా మోటివేషన్ కూడా పోతుంది. ఫ్రెండ్స్, ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మీరు గోల్ సెట్ చేసుకున్నారు. దాన్ని ఇంట్లో వాళ్ళతో, వేరే వారితో, అందరితో చెప్పారు. ఇంకా ఆ పని మీద మీరు వెనుకబడిపోతారు, ఫెయిల్ అవుతారు. ఉదాహరణకు 90% స్కోర్ చేయాలని అందరితో చెప్తారు, కానీ స్కోర్ చేయలేరు. ఇంకా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ మిమ్మల్ని ఎగతాళి చేయడం మొదలు పెడతారు. మీ ముందు అనకపోయినా మీ వెనుక అంటుంటారు. ఇక మీరు నేను వీళ్ళందరితో చెప్పి ఉండకూడదు అని అనుకుంటారు. ఇక మీరు గోల్ అంటేనే భయపడతారు. ఇదే రియాలిటీ. దీని ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. మన గోల్ని ఇతరులతో చెప్పడం ద్వారా ఇంట్రెస్ట్ ఇంకా డెడికేషన్ ఎందుకు తగ్గుతుంది? ఒక సైంటిస్ట్ దీనిపై రీసెర్చ్ చేశాడు. రీసెర్చ్లో వాళ్ళు 160 పీపుల్స్ని తీసుకున్నారు. అందులో 160లోని సగం మందిని వాళ్ళ గోల్ని పబ్లిక్లో అనౌన్స్ చేశారు. ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళ గోల్ని ఎవరికి చెప్పలేదు. కొద్ది సమయం తర్వాత మీలో మీరు ఈ టాస్క్ని ఎప్పుడు వదలాలి అనుకుంటే అప్పుడు వదిలేయచ్చు అని అన్నారు. ఇక దీని తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. ఎవరైతే వాళ్ళ గోల్స్ని ఎవరితో చెప్పలేదో వాళ్ళు టోటల్ 45 మినిట్స్ వర్క్ చేశారు. మిగతా వాళ్ళు ఎవరైతే వాళ్ళ గోల్స్ని అందరితో చెప్పారో వాళ్ళు 33 మినిట్స్ వర్క్ చేశారు. టాస్క్ మధ్యలోనే వదిలేశారు. ఈ రీసెర్చ్ వల్ల తెలిసింది ఏంటంటే, ఎప్పుడైతే మన గోల్స్ని ఇతరులతో షేర్ చేసుకుంటామో ఏదో రకమైన ఫేక్ ఫీలింగ్ వస్తుంది. ఆ టైంలో మన గోల్ గురించి గొప్పగా ఊహించుకుంటాం. మీరు ఏం ఫీల్ అవుతారంటే ఆల్మోస్ట్ మీరు ఆ గోల్ని రీచ్ అయిపోయారు అని అనుకుంటారు. కానీ రియాలిటీలో మీరు ఇప్పటి వరకు ఏం చేయలేదు. డ్రీమ్స్ని, గోల్స్ని కలలు కనడం తప్పు కాదు, కానీ ఆలోచిస్తూనే ఉండటం చాలా తప్పు. మీరు మీ డ్రీమ్ కోసం యాక్షన్ తీసుకోవాలి. మీరు ఇప్పుడు సైలెంట్గా ఉంటూ మీ పని చేసుకుంటూ పోతే కొద్ది సమయంలోనే మీరు సక్సెస్ అవుతారు. అప్పుడు అందరూ సైలెంట్ అవుతారు. గోల్స్ని రాసుకోవడం తప్పు కాదు. గోల్ అచీవ్ చేయడానికి ప్రాక్టికల్ ప్లాన్ కూడా చేయాలి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఈ గోల్ని అచీవ్ చేయడానికి యాక్షన్ తీసుకోవాలి. మీరు మీ గోల్స్ గురించి మాట్లాడేటప్పుడు సైలెంట్గా ఉండాలి. ఇప్పటి వరకు అయితే మీరు మీ గోల్ని రీచ్ అవ్వరు.